So hello dear students, welcome back to our channel Biology at Simple YouTube channel mobile app. చూడండి thumbnail లో చూస్తుంటారు రైల్వే గ్రూప్ డి కి సంబంధించింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోర్టు కేసు సంబంధించింది ఆఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వే గ్రూప్ డి కోర్టు కేసు సంబంధించింది. ఒకసారి చూడండి మీకు కోర్టు కేసు అసలు ఏమైంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మీకైతే ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పూర్తి డీటెయిల్స్. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ 2024 గ్రూప్ డి 32,000 నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి చాలామంది అడగడం జరిగింది అనమాట. అది కూడా మీకైతే ఫుల్ క్లారిటీ అయితే నోటిఫికేషన్ ఈ వీడియోలో అయితే మీకైతే ఇస్తాను అనమాట. ఓకేనా. అయితే దీనికన్నా ముందు చూసుకున్నట్లయితే మనకి రైల్వే గ్రూప్ డికి సంబంధించింది మన బయాలజీ సింపుల్ మొబైల్ యాప్లో చూసుకున్నట్లయితే వైసీటీ జనరల్ సైన్స్ సంబంధించింది ఒక ఫుల్ కోర్స్ అయితే మేమైతే పెట్టడం జరిగింది. ఓకేనా. చాప్టర్ వైజ్ అనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే వైసీటీలోని చాప్టర్ వైజ్ బిట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 2000+ బిట్స్ అయితే మేమైతే ఈ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా. టోటల్ చూడండి 2330+ బిట్స్ అయితే. ఓకేనా. చాప్టర్ వైజ్ అక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఉందనుకోండి, డైజెస్ట్ సిస్టమ్ అనుకున్నా, కానీ మీకు అక్కడ ఏంటంటే చాప్టర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది, నెక్స్ట్ ఏంటంటే ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిందో, ఏ పేజ్ నుంచి వచ్చిందో అది కూడా మీకు అన్నది ఎక్స్ప్లెనేషన్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఈ కోర్సులో చూసుకున్నట్లయితే మీకు చూడండి శ్రీరామనవమి సందర్భంగా చూసుకున్నట్లయితే మీ అందరికీ ఈరోజు అయితే ఒక బిగ్ ఆఫర్ అనమాట. ఇది 1 year వ్యాలిడిటీకి అయితే ఓన్లీ ఫర్ 39 రూపీస్కి అయితే మీకు అయితే ఈ ఆఫర్ అనేది మేమైతే పెట్టడం జరిగింది అనమాట. ఓకే. ఓన్లీ ఫర్ 39 రూపీస్కి. ఓకేనా. ఈ 39 రూపీస్ నార్మల్గా బుక్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే మీకు అనేది బుక్ అనేది వైసీటీ బుక్ చూసుకున్నట్లయితే వైసీటీ బుక్ అనేది చాలామంది నార్త్ ఇండియన్స్ జనరల్ సైన్స్కి ఫాలో అవడం జరుగుతుంది. ఓకే. నార్త్ ఇండియన్స్ అందరూ మ్యాథ్స్ అని రీజనింగ్ అన్నింటికి కూడా జనరల్ ఇదైతే వైసీటీ ఫాలో అవుతారు అనమాట. ఓకేనా. మనం అదే ఉద్దేశంతో చూసుకొని ఇక్కడ ఏంటంటే వైసీటీలో చూసుకుని మోడల్స్ ఎలా ఉంటాయి అంటే ప్రీవియస్ అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ మేమైతే ఇక్కడ మీకు కవర్ చేసి దాని యొక్క లెవెల్స్తో సహా మీకు అనేది ఇక్కడ మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. బుక్ తెలుగులో ఉన్న బుక్ని ఇంగ్లీష్లో ఉన్న బుక్ని మీకు అయితే తెలుగు మీడియంలో మేమైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. అది మీకు ఎవరైనా కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓన్లీ ఫర్ 39 రూపీస్ 1 year వ్యాలిడిటీ 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆప్షన్ ఏబిసిలో ఉంటాయి కదా, ప్రతిదీ కాన్సెప్ట్ మీకు అలాగే దాని యొక్క థియరీతో సహా మేము అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. చూడండి మనం ఒకసారి కోర్టు కేసు సంబంధించి చూసుకున్నామా. అసలు ఈ కోర్టు కేసు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది కోర్టు కేసు ఏమవుతుంది చాలామంది అయితే మనకి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. అయితే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే March 28 చూసుకున్నట్లయితే హీరింగ్ జరగాల్సిందైనా ఆ రోజు హీరింగ్ జరగలేదు అనమాట. ఓకేనా. అసలు ఎందుకు జరగలేదు, అసలు నెక్స్ట్ ఏంటి అవుతుందని చెప్పి అయితే వీడియోలు చూడండి ఒకసారి. చూడండి ఇది హైకోర్ట్ ఆఫ్ ది న్యూఢిల్లీకి చూడండి. న్యూఢిల్లీలో హైకోర్టుకి సంబంధించిన చూసుకున్నట్లయితే అసలు ఏమవుతుందంటే దీనికి సంబంధించిన లాస్ట్ అఫీషియల్ చిన్న ఆర్డర్ అయితే అవ్వడం జరిగింది రీసెంట్గా. అయితే ఏమైంది చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే హానరబుల్ మిస్టర్ జస్టిస్ నవీన్ చావ్లా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటంటే జడ్జెస్ అనమాట. ఓకేనా. లాయర్లు, దీనికి సంబంధించిన లాయర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్డర్ చూసుకోండి. ఆర్డర్ 28 March 2025 అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు ఆ రోజు ఆఫ్ చేశారంటే హీరింగ్ అనేది యాజ్ వన్ యూజ్ నవీన్ చావ్లా చూడండి జే హ్యాస్ టు సిట్ ఇన్ స్పెషల్ బెంచ్ అనమాట. ఓకేనా. అసలు ఏమైందంటే ది పోస్ట్ లంచ్ సీజన్ ఇన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హియర్ ది మ్యాటర్ టుడే. ఓకేనా. అది ఏమన్నారంటే ఆ రోజు ఏమైందంటే 28 March అయితే ఆ రోజు ఏంటంటే వేరే కేసు అయితే అవడం జరిగింది అనమాట. ఆ కేసు అయ్యింది కాక లంచ్ టైం అయిపోయింది, అందువల్ల దాన్ని అయితే ఆ రోజు అనేది ఆపేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఓకేనా. దాన్ని ఏం చేశారంటే అదే కేసుని రిలీజ్ చేశారనమాట. ఓకేనా. రిలీజ్ అంటే ఆన్ 26 Julyకి దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2025 అంటే జూలై మంత్కి అయితే దీన్ని అనేది పోస్ట్ పోన్ చేయడం, July 26కి అయితే దీన్ని అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. July 26కి. ఓకే. నెక్స్ట్ మే కాదు, జూన్ కాదు, డైరెక్ట్ జూలైకి అయితే చేయడం అనేది జరిగింది. ఓకేనా. అయితే మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఇదే పర్టికులర్ దీనికోసం అని చెప్పి అయితే ఆలోచిస్తుంటారు కోర్టు కేసు అని చెప్పి అయితే. ఓకేనా. ఇదైతే కోర్టు కేసు అయితే ఏం కాదు. ఓకేనా. మేబీ ఇదైతే క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కనిపిస్తుంది. ఓకేనా. మీకైతే 10th క్వాలిఫికేషన్ ఉంటుంది, ITI క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు మీ ప్రిపరేషన్ పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. ఓకేనా. 10th క్వాలిఫికేషన్ ఉంటుంది, ITI క్వాలిఫికేషన్ ఉంటాయి. ఓకేనా. అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుద్దా అని చెప్పి చాలామంది అడుగుతుంటారు. అసలు నోటిఫికేషన్ ఎందుకండి క్యాన్సిల్ అవుద్దు. ఓకే. నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేయరు. చాలామంది మన నార్త్ ఇండియన్ ఛానల్లో చెప్తుంటారన్నా అని చెప్పి అడుగుతుంటారు. నోటిఫికేషన్ అయితే ఏం క్యాన్సిల్ అయితే అవ్వదు. ఓకేనా. ఇదే నోటిఫికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇన్ కేసు ఈ 32,000 వేకెన్సీ అనేది పెరిగే ఛాన్స్ ఇన్ కేసు ఉంటే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే ఈ ఇయర్ నోటిఫికేషన్ కూడా ఉంది కదా. ఐ థింక్ నేను ఏమనుకుంటానంటే 2024 + 25 రెండు కలిపి ఈ వేకెన్సీ ఇంక్రీజ్ చేసి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఓకేనా. అర్థమైంది కదా. చూద్దాం ఏమవుద్దో. అయితే కోర్టు కేసు సంబంధించిన ఇదన్నీ అప్డేట్ చూస్తారు కదా.
లాస్ట్ ఇంకొక హియరింగ్ అయితే లాస్ట్ హియరింగ్ ఏమంటారంటే జూలై 26 అయితే ఉండడం అనేది జరిగింది. ఓకేనా, ఈ కేసులు అయితే ఇంత వేగంగా ఏం తేలవన్నమాట. ఓకేనా, మీరు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఎగ్జామ్ టైం ఉంటుంది కదా, ఈ కోర్టు కేసు ఒకటి వేస్తారు ఏమవుదు అని చెప్పి తరగైతే ఉండకండి. ఓకేనా, ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఆగస్ట్ ఈ మధ్యలో, జూన్ జూలై ఆగస్ట్ ఈ మధ్యలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేవచ్చు. ఓకే, మీరైతే రెడీగా ఉండండి. ఓకే, మీ ప్రిపరేషన్పై మీరైతే ఫోకస్ చేయండి. ఓకే, అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, మేమైతే రిప్లై ఇస్తున్నాం. ఓకే, ఈ కోర్టు కేసు సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి, మన వీడియోలో చెప్పాం కదా. నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ అవ్వదు, చాలామంది అడుగుతుంటే ఇదైతే ఏం ప్రాబ్లం లేదు. ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది 26 జూలైకి. ఇదైతే ఏం అవ్వదు అనమాట. ఇన్ కేసు ఇప్పుడున్న నోటిఫికేషన్ అయితే ఏమైతే ఎఫెక్ట్ చూపించదో, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ఎఫెక్ట్ చూపించమాట. ఓకే, చూపించవచ్చు. ఓకేనా, ఇది ప్రాబ్లం అయితే ఏం కాదు. మీ ప్రిపరేషన్పై అయితే మీరైతే ఫోకస్ చేయండి. ఓకేనా, అది చూడండి. మరొకసారి చూసుకున్నట్లయితే మీకు అయితే ఎవరికైనా ఈ ఆఫర్ నచ్చట్లేదు, మీకు ఈ కోర్స్ నచ్చట్లయితే కోర్స్ తీసుకోండి, బాగుంటుంది అనమాట. ఓన్లీ 2000+ బిట్స్ అనమాట, చాప్టర్ వైజ్. చాప్టర్ యొక్క కాన్సెప్ట్ మీకు అక్కడ కవర్ అవుద్ది. నెక్స్ట్ NCERT బేస్ అని మేమైతే ఇక్కడ చెప్పడం జరిగింది, ఓన్లీ ఫర్ బయాలజీ కోర్స్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడైతే ఓన్లీ ఫర్ 39 రూపీస్ 1 year వ్యాలిడిటీకి అయితే మీరైతే తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.